మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు, ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుందాం. ఎందుకంటే దేవుడిచ్చే దినాలు, దేవుడు కలగజేసే దినాలు, దేవుడిచ్చే రోజులు ఎంతో విలువైనవి, అమూల్యమైనవి అన్నమాట. ప్రతిరోజు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ప్రతి దినాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఆ ఇచ్చుచున్నటువంటి ఆ దేవునికి, అనుగ్రహించినప్పుడు ఆ దేవునికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, వందనం తెలియపరచుకోవాలి. మరి ముఖ్యంగా ప్రతి దినము కూడా దేవునికి స్తోత్రములు తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు మన వల్లనే ఒక దినములో, ఒక రోజులో జీవించటానికి, దేవుడు మన వల్లనే ఒక దినం, ఒక రోజులో గడపటానికి, దేవుడు ఒక దినం, ఒక రోజులో మనల్ని కాపాడటానికి, దేవుడు ఒక దినాన, ఒక రోజున మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, దేవుడు ఒకరోజు, ఒక దినాలలో మనం చేసిన ప్రతి ఒక్క పనిపాటులో తోడుగా ఉండటానికి, దేవుడు ఒకరోజు, ఒక దినములో మనకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహించటానికి, దేవుడు ఒక దినములో మనము ఆహారాన్ని స్వీకరించడానికి, దేవుడు మనకు ఆహారాన్ని ఇవ్వటంలో, ఇవన్నిటిలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన దినాన్ని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. ఎంతోమంది ఒక దినములోనే చనిపోయినట్టు వారు ఉన్నారు. ఎంతోమంది ఒక దినములోనే ఇహలోకం వీడి వెళ్ళిపోయినట్టు వారు ఉన్నారు. ఎంతోమంది ఒక దినములోనే అనేకమైనటువంటి ప్రమాదాలకు లోనైనటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది ఒక దినములోనే అనారోగ్య పరిస్థితులకి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది ఒక దినములోనే దిక్కుతోచన పరిస్థితులు, అనేకమంది సమస్యల వలయములో చిక్కుకుని జీవించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చిన దినము ఎంతో విలువైనది, దేవుడిచ్చిన దినము ఎంతో ప్రాముఖ్యమైనది, దేవుడిచ్చిన దినము ఎంతో పరిశుద్ధముగాను, పవిత్రముగాను ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి దినమును మనం సద్వినియోగపరుచుకుని, ప్రభువా, ఈ దినము నేను చేసే ప్రతి ఒక్క పనుల్లో కూడా తోడు నీడగా ఉండమని ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ, ఆ ఇచ్చినటువంటి దినాన్ని రోజున దేవునికి వందనములు తెలియపరచాలి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం మనము రెండవ భాగంగా వినేది, ఆలకించేది ఏమిటంటే ధనవంతుడు మరియు పేదవాడు. ధనవంతుడు, పేదవాడు. చూడండి ప్రియులారా, మరి దేవునికి సాతానుడికి ఏ విధంగా అయితే ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతుందో, సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలని నాశనం చేయాలని, సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలని పాడు చేయాలని, సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలని దేవుని నుండి దూరం చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని నింపి ఎప్పటికప్పుడే ఈ సాతాను నుండి మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. మరి ఈ ధనవంతుడికి, పేదవాడికి కూడా దేవునికి, సాతానుడికి ఏ విధంగా అయితే విరోధముగాను యుద్ధం జరుగుతూ ఉంటుందో, అదేవిధంగా ఈ ధనవంతుడికి, పేదవాడికి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడు కూడా ఈ పేదవాడిని మృంగేయాలని చూస్తూ ఉంటాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా ఈ పేదవాడిని కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా ఈ పేదవాడిని ఎదనేకుండా చూడాలనుకుంటాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా ఈ పేదవాడిని తన కాళ్ళ దగ్గర ఉంచి జీవించేటట్లు చూసుకుంటూ ఉంటాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా ఈ పేదవాడి మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. ధనవంతుడు ఈ పేదవాడిని అభివృద్ధి చెందనివ్వడు, ఎదగనివ్వడు, సరిగ్గా తన యొక్క జీవితంలో ముందుకి కొనసాగనివ్వడు అన్నమాట. అందుకని ధనవంతుడి యొక్క కళ్ళు, ధనవంతుడి యొక్క చూపు, ధనవంతుడి యొక్క దృష్టి ఎక్కువగా ఈ పేదవాడి మీద ఉండి, పేదవాడి దగ్గర నుంచి ప్రతీది కూడా పిండుకుని, పేదవాడి దగ్గర నుంచి ప్రతీది కూడా తీసుకోవాలని ఆశ కలిగి ఉంటాడనమాట. అందుకని మరి ధనవంతుడి యొక్క ఆలోచనలను దేవుడు ఎరిగి, ధనవంతుడి యొక్క ఆలోచన విధానము దేవుడు తెలుసుకుని, ధనవంతుల గురించి యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పుకున్నాడు అనమాట. పేదవాడి యొక్క హృదయం దేవుని తెలుసు కాబట్టి, పేదవాడిలో ప్రేమ ఉంటుంది కాబట్టి, పేదవాళ్ళు దయ ఉంటుంది కాబట్టి, పేదవాళ్ళు కనికరం ఉంటుంది కాబట్టి, పేదవాడు దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు కాబట్టి,
పేదవాడు దేవుని విశ్వాసం నుంచి జీవిస్తాడు. కాబట్టి దేవుడు పేదవాడిని ఇప్పటికప్పుడే లేవనెత్తాలని, దేవుడు పేదవాడిని ఎప్పటికప్పుడే లేపాలని, దేవుడు పేదవాడిని, కృంగినటువంటి ఈ పేదవాడిని లేపి ముందుకు కొనసాగించేలాగా చేయాలని దేవుడు ఇప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది, పెంట కొప్పల నుంచి లేవనెత్తేవాడిని నేనే అన్నాడు. పెంట కొప్పల నుంచి లేవనెత్తేవాడిని నేనే అన్నాడు. నిజముగా పేదవాడి యొక్క జీవితాన్ని అభివృద్ధిపరిచేది, పేదవాడి యొక్క జీవితాన్ని లేపేది, పేదవాడి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దేది, పేదవాడి యొక్క జీవితాన్ని మలిచేది, పేదవాడి యొక్క జీవితాన్ని మలిచి తీర్చిదిద్ది ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళేది ఎవరంటే ప్రియులారా దేవుడే అన్నమాట. అందుకని దేవునికి ఎప్పటికప్పుడే మనము మరి పేదవారి యొక్క జీవితంలో మరి అనుకోగలిగి, పేదవారి యొక్క జీవితంలో దేవునికి లోబడి, పేదవారి యొక్క జీవితంలో దేవుని ప్రేమిస్తూ జీవిస్తూ ఉండాలి. కానీ ధనవంతుడు దేవునికి లోబడడు, ధనవంతుడు దేవునికి భయపడడు, ధనవంతుడు అహంకారంతో జీవిస్తాడు, ధనవంతుడు తన యొక్క అధికార వ్యామోహంతో జీవిస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ ధనవంతుడి యొక్క ఆలోచనలు దేవుడికి ఎరుగు కాబట్టి ఆయన చక్కగా చెప్పి ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 365 ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. 365 ఉపమానాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, లేకపోతే 10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 కాదు, 365 ఉపమానాలు. ఇంకా మనము బైబిల్ క్షుణ్ణముగా చదువుకున్నట్లయితే ఆయన ఇంకా బోధించిన బోధన ఇంకా అనేకమైన ఉన్నవి. అవి రాయటానికి ఈ బైబిల్ గ్రంథము సరిపోదని మరి బైబిల్ కూడా ఆ యొక్క వాక్యము, ఆ యొక్క పదము కూడా మరి వ్రాసి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మరి తన దగ్గరికి వచ్చిన జన సమూహములకి చాలా ఉపమాన రీతిగా మర్మాలు, ఉపమాన రీతిగా దేవుని యొక్క రాజ్యం గురించి, ఉపమాన రీతిగా అనేకమైనటువంటి విషయాలు ఆయన వచ్చినటువంటి జన సమూహములకి బోధించాడు. కాబట్టి ఇక్కడ ధనవంతుడి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా బోధించాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ఇక ధనవంతుడి గురించి ఉపమాన రీతిగా బోధించాడంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, పరలోక రాజ్యంలో ఎవరు వెళతారు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరు అర్హత కలిగి ఉంటారు అని. ప్రియులారా, ధనవంతుడు తన ధన వ్యామోహంతో జీవిస్తాడు కాబట్టి ధనవంతుడి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది, ధనవంతుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటవి, ధనవంతుడి యొక్క కోరికలు ఏ విధంగా ఉంటవి, ధనవంతుడి యొక్క ఆశలు ఏ విధంగా ఉంటాయి అని ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా చక్కగా ధనవంతుడి గురించి ఆయన బోధించాడు, చెప్పాడు, తెలియపరిచాడు ప్రియారా. అందుకని ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతుననుకున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని అక్షరంగా పరిశీలించుకున్నట్లయితే ఒక ధనవంతుడికి భూమి ఉంది, పేదవాడికి ఏ భూమి ఉండదు. ఎవరికి ఉంటుంది భూమి? ధనవంతుడికే ఉంటుంది. పేదవాడికి భూమి ఉంటుందా? ఉండదు. మరి ఈ భూమి ధనవంతుడికి ఎక్కడి నుంచి వచ్చింది? పేదవాడి దగ్గర నుంచే వచ్చింది. పేదవాడి యొక్క భూమిని ఆక్రమించుకుని ప్రియులారా, మరి అలనాడు ఆ రోజుల్లో ఎక్కువ మంది భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదవాడేమో ఇప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుని తిని పడుకుని తన యొక్క కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ధనవంతుడు ఏం చేసేవాడు? పేదవాడి మీద అధికారాన్ని చలాయించి పేదవాడి మీద దౌర్జన్యం చేసి మరి ఉన్న భూములన్నీ కూడా ధనవంతుడు ఆక్రమించుకుని ఈ పంటను పండించుకుని తన ధన వ్యామోహముతో జీవించేవాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఈ ధనవంతుడు మరి భూమి ఉంది, ఈ ధనవంతుడికి భూమి ఉంది. ఈ ధనవంతుడి యొక్క భూమి సమృద్ధిగా పండిన వాక్యం రాయబడి ఉంది. నిజముగా చెప్పుకోవాలంటే ప్రియులారా, పంట పండించడానికి ధనవంతుడు ఎంతగానో శ్రద్ధ తీసుకుంటాడు. ఎందుకంటే పంటకి మరి ఏమేమి అవసరమో, పంటకి ఏ ఎరువు అవసరమో, మరి అన్ని సమయాల్లో అన్ని వేళల్లో పంట పండటానికి అన్నీ కూడా సమృద్ధిగానే ఈ ధనవంతుడు ఎరువు కానీ అన్నీ కూడా వేస్తానే ఉంటాడు. అందుకనే
ఈ ధనవంతుడి యొక్క భూమి చక్కగా సమృద్ధిగా పండింది. మరొక విషయం ఏంటంటే ధనవంతుడు పంట పండే వరకే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎంతగా జాగ్రత్తగా ఉంటాడంటే దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళలాగా దేవునికి ఇప్పటికప్పుడే మరి అనేకమైనటువంటి రిచువల్స్ అంటారు, అనేకమైనటువంటి మరి ఆచారాలను పాటిస్తూ మరి చక్కగా అన్ని సక్రమంగా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చిందో, ఎప్పుడైతే పంట బాగా పండిందో అప్పుడు ధనవంతుడి యొక్క ఆలోచన మారిపోద్ది, ధనవంతుడి యొక్క హృదయం మారిపోద్ది. ధనవంతుడి యొక్క హృదయం మారిపోయి ధనవంతుడి యొక్క ఆలోచన మారిపోయి గర్వం అనేది, అహంకారం అనేది చోటు చేసుకుని ఈ గర్వానికి అహంకారికి స్థానం ఇచ్చి ధనవంతుడు ఏం చేస్తాడంటే అన్నీ మర్చిపోతాడు, పేదవాడు మర్చిపోతాడు. ధనవంతుడి యొక్క భూమి సమృద్ధిగా పండిందంటే పేదవాడు వెళ్ళాడు భూములు పనిచేస్తాడు కదా ప్రియులారా. పేదవాడు పని చేపట్టే కదా ఆ భూమి సమృద్ధిగా పండుతుంది. పేదవాడు ఈ ధనవంతుడి దగ్గర పని చేపట్టేగా ఆ భూమి ఎక్కువగా పండుతుంది. మరి ముఖ్యంగా దేవుడు కూడా భూమిని మరి పంటను పండించడానికి ఎంతగానో సహాయం చేస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. మరి పంట పండటానికి తగిన కాలం ముందు వర్షాన్ని కురిపించి మరి పంట బాగా పండడానికి దేవుడు కూడా ఎంతగానో సహాయం చేస్తాడు ప్రియుల. నిజముగా వర్షాలు రాకపోతే, సూర్యుడు ఉదయించకపోతే ప్రియులార పంటలు ఎలా పండుతాయి? కాంతినిచ్చేది ఎవరు? దేవుడే. సూర్యుడిని సృష్టించింది ఎవరు? దేవుడే. వెలుతురునిచ్చింది ఎవరు? దేవుడే. వర్షాలు ఇచ్చేది ఎవరు? దేవుడే. పంటను పండించడానికి కారణమైనది ఎవరు? దేవుడే అన్నాడు ప్రియులారా. మరి ఈ పేదవాడిని ఈ ధనవంతుడి దగ్గరికి పంపుతాడు. ఎందుకంటే ధనవంతుడికి సహాయం చేయటానికి, ధనవంతుడి యొక్క హృదయం మారుతుందేమో, ధనవంతుడి యొక్క ఆశలు మారుతాయేమో, ధనవంతుడి యొక్క కోరికలు మారుతాయని పేదవాడిని ధనవంతుడి దగ్గరికి పంపుతాడు. కానీ ఈ ధనవంతుడి యొక్క హృదయము పంట చేతికొచ్చేసిన తర్వాత మారిపోద్ది అన్నమాట ప్రియులారా. అందుకని ఇక్కడ మరి ధనవంతుడు తన యొక్క పంట సమృద్ధిగా పండింది కాబట్టి నా పంట సమకూర్చడానికి నాకు స్థలం చాలదు కనుక నేను ఏమి చేతులను తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును అనుకున్నాడు. పంట బాగా పండింది, ధనము బాగా వచ్చింది, ధాన్యం బాగా వచ్చింది. రాకముందేమో మరి అనేకమైన ఆలోచనలతో ఉండొచ్చు, వచ్చిన తర్వాత ఏమో ఇక ఏం చేయాలో అర్థం కాక సుఖంగా నేను తినవచ్చు, మరి శాంతంగా నేను తినవచ్చు, సుఖభోగాలను నేను అనుభవించవచ్చు అని తనలో తాను అనుకుని ఈ పండిన పంట అంతా కూడా మరి సమృద్ధిగా పండింది కాబట్టి గోడౌన్లో పెట్టుకోవాలి, గోడౌన్లో దాచుకోవాలి అని తనలో తాను అనుకున్నాడు ప్రియులారా. అందుకని నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకుందునను అనుకున్నాడు ప్రియులారా. సుఖించమన్నాడు, సంతోషించమన్నాడు, ఆనందించమన్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు సుఖించవచ్చు, సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, నా ప్రాణముతో ప్రాణమా అన్నాడు. చూడండి, ధనవంతుడికి వేరే వాళ్ళు ఎవరు కూడా గుర్తుకురారు. ఒకసారి ధనవంతుడికి ధనం వచ్చిందంటే వేరే వాళ్ళు ఎవరు గుర్తుకురారు ప్రియులారా. నిజముగా ఈ రోజులే కాలంలో కూడా ధర్మం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే గర్వంతో అహంకారంతో జీవిస్తూ ఎదుటి వారిని మర్చిపోతున్నారు, స్నేహితులు మర్చిపోతున్నారు, బంధువులు మర్చిపోతున్నారు, ఇరుగు పొరుగు వారిని కూడా మర్చిపోయి గర్వముతో అహంకారముతో ఏ కాలాలు ఈ రోజుల్లో జీవిస్తున్నారు ప్రియులారా. కానీ ధనము శాశ్వతము కాదు, ప్రాణము శాశ్వతము కాదు, ఇహలోక జీవితం శాశ్వతము కాదు. మన దేవుని విశ్వాసం ఉంచి దేవుని యొక్క ప్రేమతో అందరి ఎడల ప్రేమ కలిగి జీవిస్తే అదే శాశ్వతం అన్నమాట. అందుకని ఈ ధనవంతుడు మరి ప్రేమ లేకుండా, ఈ ధనవంతుడు మరి పేదవారి ఎడల దయ లేకుండా, ఈ ధనవంతుడు పేదవారి ఎడల కనికరము లేకుండా తనలో తాను ఏమనుకున్నాడంటే నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకు అంటున్నాడు. చూడండి ప్రియులారా, సంవత్సరానికి పంటనిచ్చేది ఎవరు? దేవుడే. సంవత్సరానికి పంటను కలగజేసేది ఎవరు? దేవుడే ప్రియులారా. మరి ఒక్క సంవత్సరం పంట సమృద్ధిగా పండితే ఈ ధనవంతుడికి ఎంత ఆశ కలిగిందో చూడండి. ఒక్కసారి పంట సమృద్ధిగా కలిగితే ఈ ధనవంతుడికి ఎంతగా కోరిక కలిగిందో చూడండి. ఒక్కసారి ఈ పంట బాగా పండితే, ఒక సంవత్సరం ఈ పంట బాగా పండితే ధనవంతుడి యొక్క ఆశలు, కోరికలు ఎన్ని ఎక్కువైపోయినాయో చూడండి ప్రియులారా. అందుకనే నా ప్రాణముతో ప్రాణమా అనుకుంటున్నాడు. ఇక నాకు ఏ ఎదురు లేదనుకుంటున్నాడు.
నేను హాయిగా తినవచ్చు, హాయిగా తాగవచ్చు, హాయిగా సుఖించవచ్చు, హాయిగా పుడుకోవచ్చు, హాయిగా నేను అన్నీ కూడా సంతోషంతో ఆనందంతో చేసుకోవచ్చు అనుకుంటున్నాడు ప్రియులారా. అన్నీ కూడా హాయిగా సంతోషంగా ఆనందంగా నేను చేసుకోవచ్చు, ఇక నాకు ఎదురు లేదనుకుంటున్నాడు తనలో తాను. అందుకని దేవుడు ఇవన్నీ కూడా ధనవంతుడి యొక్క ఆలోచనలు, ధనవంతుడి యొక్క విధి విధానాలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? చూస్తున్న దేవుడు అన్నమాట. ఇహలోకములు ఎంతమంది ధనవంతులు ఉన్నప్పుడు కూడా, ఇహలోకములు ఎంత ధనాన్ని ఆకర్షించుకుని ధనాన్ని కూడగట్టుకున్నప్పుడు కూడా ప్రియులారా, దేవుడు మన హృదయాన్ని ఎరుగుతాడు. ఆయన హృదయాన్ని ఎరిగే దేవుడు, హృదయ ఆలోచన ఎరిగే దేవుడు, హృదయ తలంపులు ఎరిగే దేవుడు, హృదయ కోరికలను తీర్చే దేవుడు ప్రియులారా. నిజంగా బైబిల్ గ్రంథంలో మనకు క్షుణ్ణముగా చూసుకున్నట్లయితే దేవుడు ఎక్కువగా ఎవరి పక్షముగా ఉంటాడంటే పేదవాడి పక్షంగానే ఉంటాడు. ధనవంతుడు పక్షముగా ఉంటాడు, కానీ ధనవంతుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు. నేను నీకు ఎంత ధనం ఇచ్చాను, నేను నీకు ఎంత ఆస్తి ఇచ్చాను, నేను నీకు ఎంత పంటనిచ్చాను, నేను నీకు ఎంత పంటను సమృద్ధిగా కలగజేశాను, నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించాను, నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవించబోతున్నావు, నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవించబోతున్నావని అనుకుంటున్నావు. చూడండి ప్రియులారా, ఇక్కడ ధనవంతుడు అట్లాగే అనుకున్నాడు. నా ప్రాణంతో నా ప్రాణం అనుకున్నాడు, సుఖించమన్నాడు, త్రాగవచ్చు అన్నాడు, సంతోషించుకోవచ్చు అన్నాడు. ప్రియులారా, నాకు సంతోషంతో ఆనందంతో నేను త్రాగవచ్చు, తినవచ్చు, నా ఆస్తిని అంతటిని కూడా నేను ఒక్కడే అనుభవించవచ్చు అనుకున్నాడు. పోనీ తన కుటుంబంతో అనుభవించాలి అనుకున్నాడు. ప్రియులారా, కొంతమందికి నిజంగా ఆస్తి ఎక్కువైపోయినప్పుడు, కొంతమందికి నిజంగా డబ్బు ఎక్కువైపోయినప్పుడు, కొంతమందికి నిజంగా ఆస్తి అంతస్తులు ఎక్కువైపోయినప్పుడు తోటి వారిని, రక్త సంబంధుల్ని, బంధువులందరూ కూడా దూరం పెట్టేస్తారు. పేదవారి ఎడల చూడరు, పేదవారి ఎడల కనికరం ఉండదు, పేదవారి ఎడల దయ ఉండదు. ప్రియులారా, దయ లేకుండా, కనికరం లేకుండా వాళ్ళు ఒంటరి జీవితం జీవించాలని అనుకుంటారు. ఇక వాళ్ళు ఎదుటివారు ఎవరు తెలియదు, వాళ్ళ కళ్ళు నడునెత్తి అంటారు కొంతమంది. ప్రియులారా, ధనం వచ్చిన తర్వాత కొంతమందికి ఏం చేస్తాయి అంటే గర్వంతో, అహంకారంతో వాళ్ళ కళ్ళు నడునెత్తి అంటారు. కానీ ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ధనము ఎప్పటికైనా సరే మన దేవునికే లెక్క చెప్పాలి. దేవుడు ఇహలోకములో మనకి ఎంత ధనాన్ని అనుగ్రహించినప్పుడు కూడా ఆ ధనము మంద కాదు, దేవునిదని మన దేవునికి లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ధనం అది దేవునికే చెందుద్ది, మనకు చెందదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంతవరకే దేవుడు కావలసినన్ని కూడా తన సేవకులకు కానీ, అపోస్తులకు కానీ, ప్రవక్తలకు కానీ, రాజులకు కానీ, యాజకులకు కానీ అందరికీ అనుగ్రహించాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మరి అందరికీ వారికి కావాల్సినన్ని కూడా అనుగ్రహించాడు, ఎవరికి ఏ లోటు లేకుండా చేశాడు. కానీ అధిక ధనముతో జీవించిన వారు, అధిక ధన వ్యామోహంతో జీవించిన వారు, అధిక ధన వ్యామోహంతో జీవించి దేవుడిని మోసం చేసిన వారు, అధిక ధన వ్యామోహంతో జీవించి పేదవారిని మోసం చేసిన వారు, అధిక ధన వ్యామోహంతో జీవించి పేదవారి ఎడల చిన్నచూపు చూసిన వారు, అధిక ధన వ్యామోహంతో చూసి లెక్కలేని తనముతో జీవించిన వారు, వాళ్ళు నాశనం అయిపోయారు, వారు వినాశనం చెందారు. యోధా చూడండి, ధన వ్యామోహంతో జీవించాడు, ధన ఆలోచనతో జీవించాడు. 12 మంది శిష్యుల్లో ఈ ఒక్కడే యోధా ఒక్కడే ధన వ్యామోహంతో ఉన్నాడు. చెట్టు చివరికే ఏ విధంగా చనిపోయాడు మన అందరికి కూడా తెలుసు ప్రియులారా, యోధా. కాబట్టి దేవుడిచ్చిన ధనముతో ఇప్పుడు కూడా మనము గర్వంతో, అహంకారంతో జీవించుకోవడం. ఏమేమన్నాడు? దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే నాకు కలగజేశాడు, మరలా దేవుడే తీసుకున్నాడు అన్నాడు. చూడండి ప్రియులారా, మన పుట్టుకతో ఈ భూలోకంలో ఎవరు కూడా ఏది కూడా తీసుకురాలేదు. మనము ఖాళీ చేతులతో, ఖాళీ కాళ్ళతో, ఖాళీ మరి ఏమంటారంటే పొట్టతో ఈ భూలోకంలో జన్మించాం. విత్ ఎంప్టీ బాడీ, విత్ ఎంప్టీ హ్యాండ్స్, విత్ ఎంప్టీ లెగ్స్, సమస్తమంతా కూడా ఖాళీతో, ఖాళీ బాడీతో, ఖాళీ శరీరముతో మన ఈ భూలోకంలో జన్మించాం. మరి మరణించిన తర్వాత ఏం తీసుకెళ్తాం ప్రియులారా? కొంతమంది బంగారం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఉంగరాలు ధరించుకునే వాళ్ళు ఉన్నారు. బంగారం ప్రియుల, ఎక్కడో ఉంగరం ఉంటుంది, ఎక్కడో ఉంగరం ఉంటుంది, ఎక్కడో ఉంగరం ఉంటుంది. కొంతమందికి ఇక్కడో ఉంగరం ఉంటుంది, ఎక్కడో ఉంగరం ఉంటుంది, ఎక్కడో ఉంగరం ఉంటుంది. మళ్ళీ మెడలో చైన్లు ఉంటాయి, బంగారపు చైన్లు. ప్రియులారా, ఈరోజున చాలామంది బంగారపు చైన్లు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బంగారపు గొలుసులు వేసి జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు, బంగారు ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియులారా, చచ్చిపోయిన తర్వాత ఈ బంగారాన్ని మనం ఏమైనా తీసుకెళ్తామా? బంగారు ఉంగరాలను ఏమైనా తీసుకెళ్తామా?
బంగారు చైన్ ఏమైనా తీసుకెళ్తామా ప్రియులారా? ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. బంగారాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. బంగారాన్ని ధరించుకునేవాడు దేవుని ధరించుకోలేడు. ఈ రోజున ఏదో యహలోకపరమైనటువంటి విధి విధానాలలో ఉంగరాలు పెట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. కొంతమంది బంగారు బహుమతులుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొన్ని సంఘాలలో. బంగారు బహుమతులు చూడండి ప్రియులారా, దేవుడు బంగారు బహుమతులు ఇవ్వమని ఎక్కడ బైబిల్ కిందలో చెప్పలేదు, సన్మానించమన్నాడు ప్రియులారా. పేతురు యోహాను మరి యెరూషలేము దేవాలయం శృంగారపు దేవాలయానికి వెళ్ళే ముందు ఒకడు కుంటివాడు అక్కడ అడుక్కుంటుంటే మరి వాడి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి, వీళ్ళు ధనవంతులుగా ఉన్నారు, చాలా ధనవంతులుగా ఉన్నారు, వీళ్ళు నాకు డబ్బులు బాగా వేస్తారు, బంగారం నాకు బాగా వేస్తారు, ఇక నా జీవితమే మారిపోద్ది, నేను కూడా మరి ధనవంతుడిగా జీవించవచ్చని ఈ శృంగారపు దేవాలయ దగ్గర కూర్చున్నవాడు ఒకడు అనుకుంటున్నాడు. అప్పుడు పేతురు యోహాను వాడి వైపు తేరు చూసి వాడి యొక్క ఆలోచన ఎరిగి వీడి ధనాన్ని మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, బంగారాన్ని మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, కాబట్టి వీడికి మనం ఖచ్చితంగా చెప్పాలి యేసుక్రీస్తు గురించి, ఖచ్చితంగా వీడికి ఒక మాట చెప్పాలని వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? మా దగ్గర బంగారం లేదు, వెండి లేవు, ఏమీ లేవు, మేము కలిగింది యేసుక్రీస్తు ప్రభుని కలిగి మేము ఉన్నాము, ఆ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుని నేను మీకు ఇస్తున్నాము, నువ్వు ఎక్కడి నుంచి లేగమన్నారు ప్రియులారా. చూడండి, వాడు క్రీస్తు యొక్క మాటను ఆలకించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పలుకును ఆలకించి వాడు లేచాడు, వాడు నడవసాగాడు, వాడు గద్దులు వేసాడు, సంతోషముతో ఆనందముతో శృంగారపు దేవాలయానికి వెళ్ళారు ప్రియులారా. చూడండి ప్రియులారా, బంగారం ఇవ్వలేదు పేతురు యోహాను, బంగారం వెండి మా దగ్గర లేదన్నారు. వాడు బంగారం ధరించుకోలేదు, వెండి ధరించుకోలేదు ప్రియులారా. ఈ రోజుల ఈ కాలంలో మరి బంగారాన్ని వెండిని ధరించుకుని బంగారాన్ని బహుమతిగా ఇచ్చేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు ప్రియులారా. దేవుడు బంగారం అటువంటి జీవితం వైపు చూస్తాడు. చూడండి ప్రియులారా, కాబట్టి మరి ధనవంతుడి యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటవి, ధనవంతి యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటవి. ధనవంతుడు తనకు గర్వముతో అహంకారంతో జీవిస్తాడు. అందుకని ఈ ధనవంతుడు కూడా తనలో తాను ఏమనుకున్నాడు? త్రాగము సుఖించుము అనుకున్నాడు ప్రియులారా. ఈరోజు చాలామంది మరి బంగారాన్ని ఆశించేవాళ్ళు, బంగారం కావాలని బంగారాన్ని మరి ధరించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ప్రియులారా. చాలామంది బంగారం ధరించుకుని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూడండి, బంగారం ధరించుకుని బంగారం లాంటి విలువైనటువంటి వస్త్రాలు కూడా ధరించుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. వస్త్రాలు, విలువైన వస్త్రాలు కూడా ధరించుకుని మరి మందిరాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు విలువైన వస్త్రాల వైపు చూస్తాడా? విలువైనటువంటి హృదయం వైపు చూస్తాడా? విలువైనటువంటి జీవితం వైపు చూస్తాడా? విలువైనటువంటి మంచి ఆలోచన వైపు చూస్తాడా? విలువైనటువంటి మంచి ప్రేమ వైపు చూస్తాడా? ప్రియులారా, దేవుడు ఎటువైపు చూస్తాడు? విలువైనటువంటి జీవితం వైపు దేవుడు మనకు చూస్తాడు. విలువైన జీవితాన్ని మనం జీవిస్తే ఆ జీవితాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ జీవితంతో దేవుడు మన ఎడల అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులారా. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో ఈ కాలాలు చూసుకున్నట్లయితే బంగారం ధరించుకుని విలువైన వస్త్రాలు ధరించుకుని ప్రియులారా, ఎంతో విలువైన పేదవాడికి విలువైన వస్త్రాలు ధరించుకుంటాడా? పేదవాడు బంగారం ధరించుకుంటాడని ధరించుకోడు. మరి ఈ విలువైన వస్త్రాలు ధరించుకుని ఎవరైతే మరి ప్రార్థనకి వెళ్తారో, నిజంగా వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారంటే ఏదో నామకార్థంగా చేస్తారు, ఏదో నామకార్థ ప్రార్థన చేస్తారు అంతే. హృదయాన్ని దేవుడికి సమర్పించరు, హృదయాన్ని దేవుడికి ఎవరో ఏదో నామకార్థముగా చేస్తారు. ఎవరైతే బంగారము కూడా ధరించుకుని ప్రార్థనకు వెళతారో వాళ్ళు కూడా ఏదో నామకార్థమైన ప్రార్థనలో ఉంటారు. దేవుడు బంగారాన్ని అడగడు, వెండిని అడగడు. బంగారం కన్నా విలువైనది మన యొక్క హృదయము, బంగారం కన్నా విలువైనది మన యొక్క మనస్సు, మరి విలువైన వస్త్రాల కన్నా విలువైనది మన యొక్క హృదయం అన్నమాట. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? నాకు ధనం వద్దన్నాడు, నాకు ధనం వద్దు, మీ యొక్క హృదయమే నాకు కావాలన్నాడు. నేను ధనాన్ని ఆశించి రాలేదు ఈ భూలోకానికి, హృదయాన్ని ఆశించి వచ్చాను ప్రియులారా. అందుకని ఇక్కడ ధనవంతుడు తనలో తాను బాగా ఆలోచించుకున్నాడు, చాలా బాగా ఆలోచించుకున్నాడు. ఇక నాకు జీవితంలో నేను ఇంక వెనక్కి చూసుకోవసరం లేదు, నేను సుఖంగా ఉండవచ్చు, శాంతంగా ఉండవచ్చు, సమాధానంగా ఉండవచ్చు, ఇక తినవచ్చు, ఇక త్రాగవచ్చు, ఇక సుఖించవచ్చు అని తనలో తాను అనుకున్నాడు. అందుకని దేవుడే ఏమన్నాడంటే ఓ వెర్రివాడా అన్నాడు. చూడండి, యహలోకంలో చాలామంది ధనంగా జీవించేవారు, ధనం వ్యామోహంతో జీవించేవారు అందరూ వెర్రివారులే అవుతారు దేవుని దృష్టిలో.
మనుషుల దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళుగా పరిగణింపబడతారు, కానీ దేవుని దృష్టిలో వెర్రివాళ్ళలాగానే ఉంటారు. ప్రియులారా, ఎందుకని వెర్రివాళ్ళలాగా ఉంటారు ఈ యొక్క ధనవంతులంటే, ధనవంతుడు ఎప్పటికప్పుడే పేదవాడిని మోసం చేసి ధనాన్ని సంపాదిస్తాడు. ధనవంతుడు ఎప్పుడు కూడా పేదవాడిని మోసం చేసి పేదవాడి దగ్గర నుంచి ప్రియులారా 10 రూపాయలకి 20 రూపాయలు, 20 రూపాయలకి 40 రూపాయలు, 50 రూపాయలకి 100 రూపాయలు, 100కి 200, 200కి 400, 500కి 1000 రూపాయలు అలా సంపాదిస్తాడు ప్రియులారా. అందుకనే ధనవంతుడి యొక్క హృదయం తెలుసు కాబట్టి దేవుడు ఈ ధనవంతుడిని ఏమని సంబోధించాడు అంటే వెర్రివాడ అన్నాడు. ఇహలోకంలో ఎవరైతే ధన వ్యామోహంతో జీవిస్తారో, ఇహలోకంలో ఎవరైతే ధన వ్యామోహంతో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంట? వెర్రివారే. వాళ్ళందరూ కూడా వెర్రివంటి జీవితాన్ని జీవిస్తారు ఇహలోకంలో. ఎందుకని దేవుడు ఇక ధనవంతుడిని వెర్రివాడుగానే సంబోధించాడు ప్రియులారా? ఎందుకని ఇక ధనవంతుడిని వెర్రివాడని మరి చెప్పి ఉన్నాడంటే ప్రియులారా, ధనవంతుడు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నానని, దేవుడే నాకు కలగజేశాడని, దేవుడే నాకు ఇది ఇచ్చాడు అని, దేవుడే నా పనిని సమృద్ధిగా కలగజేశాడని, దేవుడే నాకు ధనాన్ని ఈ రోజున ఈ దినాన్ని ఈ విధంగా నిలబెట్టాడని దేవునికి కృతజ్ఞతలు తెలియపరచకుండా, దేవునికి వందనం తెలియపరచకుండా, దేవుని బిడ్డలైన పేదవారిని ప్రేమించకుండా, దేవుని బిడ్డలైన పేదవారి ఎడల కనికరమ లేకుండా, దేవుని బిడ్డలైన పేదవారి ఎడల ప్రేమ లేకుండా జీవిస్తున్నాడు. కాబట్టి చూడండి ప్రియులారా, మరి బైబిల్ గ్రంథములో కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు కూడా బహుశా ఎక్కువ శాతం ధనవంతుడే అతడు. కానీ అతడు తనకి దేవుడిచ్చిన ధనాన్ని అంతటిని కూడా ఏం చేశాడు? పేదవారికి ఇస్తూ ఉండేవాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు, ధర్మకార్యాలు చేసి పేదవారికి ఇచ్చేవాడు ప్రియులారా. తన కుటుంబం అంతతో కూడా ఇప్పుడు ఎల్లప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మకార్యములు చేసుకుంటూ జీవించాడు. చూడండి, దేవుడికి ఇచ్చినటువంటి ధనాన్ని ఎప్పటికప్పుడే మనం మరలా దేవునికే తిరిగి ఇచ్చేయాలి, దేవుని బిడ్డలకే తిరిగి చేయాలి ప్రియులు. అప్పుడు దేవుడు మరలా మనకు కలగజేస్తాడు, మరలా మనం ఇస్తానే ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే నూతిలో నీళ్లు తవ్వినట్టుగా ఉంటుంది ప్రియులారా. నూతిలో నీళ్లు మనం తోడే కొద్ది నీళ్లు ఊరుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుడిచ్చినటువంటి ధనము, దేవుడిచ్చినటువంటి ఆస్తి, దేవుడిచ్చినటువంటి పంట, సమృద్ధమైన పంట మనం ఎప్పటికప్పుడే మరలా దేవునికే సమర్పించుకుని దేవుని బిడ్డలకి ఇస్తూ అంటే దేవుడు మరలా మనకి క్రొత్త పంటని, సమృద్ధమైన పంటని, మనకు కావాల్సిన అన్నీ కూడా ధనము కానీ ఏదైనా సరే అన్నీ కూడా ఆయన కాలాలను బట్టి సమయాలను బట్టి ఇస్తామంటాడు అన్న ప్రియులారా.